వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీయేనా లేకపోతే పోటీ రెండు పక్షాల మధ్య ఉంటుందా? సింహం సింగిల్గానే వెళుతుందన్న విజయ్ ఎంత మేరకు ప్రభావం చూపుతారు? బీజేపీ అన్నాడీఎంకే పొత్తు చివరిదాకా ఉంటుందా? పొత్తున్న పవర్ షేరింగ్ ఉండదా? తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో పార్టీలన్నీ ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. తొలిసారిగా దళపతి విజయ్ తన టీవీకే పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. విజయ్ను సీఎం అభ్యర్థిగా టీవీకే ప్రకటించుకుంది. విపక్ష అన్నా డీఎంకే బీజేపీతో పొత్తు లేదంటూ స్టార్ హీరో విజయ్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్పీడ్ పెంచారు విజయ్. ఈ ఏడాది ఆగస్టు నుండి డిసెంబర్ వరకు విజయ్ రాష్ట్రమంతా పర్యటిస్తారని టీవీకే ప్రకటించింది. అవినీతిని అంతం చేసి ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తామంటోంది. ఎంజీ రామచంద్రన్, జయలలిత, కరుణానిధి స్థాయిలో విజయ్ రాణిస్తారంటోంది. అయితే ఆయన మరో కమల్ హాసన్, విజయకాంత్ అవుతారంటున్నాయి మిగతా పార్టీలు. తమిళనాడులో మరోసారి జెండా పాతేందుకు ప్రణాళికలు రచిస్తోంది అధికార డీఎంకే. పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో జోరు పెంచింది. తమ పనితీరుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, మరోసారి గెలుపు తమదేనని డీఎంకే నేతలు ధీమాగా ఉన్నారు. ఇంటికొక ఓటరుకు పార్టీలో సభ్యత్వం కల్పించాలని టీవీకే పోలింగ్ బూత్ స్థాయిలో 30% ఓటర్లను పార్టీ సభ్యులుగా చేర్చాలని డీఎంకే లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరోవైపు ఎలాగైనా అధికార డీఎంకేకు చెక్ పెట్టాలని బీజేపీ, ఏఐఏడీఎంకే ప్లాన్ వేస్తున్నాయి. అన్నామలైను అధ్యక్షుడిగా తప్పించిన కమలం పార్టీ ఇప్పట్నుంచే ఎన్నికల్లో గెలుపుపై ఫోకస్ పెట్టింది. ఇక మొన్నటి లోక్సభ ఎన్నికల్లో డీఎంకేకు కమల మద్దతివ్వడంతో ఆయనకు అధికార పార్టీ రాజ్యసభకు పంపింది. అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు పొడిచినా ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో మాత్రం బీజేపీ మౌనంగా ఉంది. కూటమి గెలిచాక సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్నాడీఎంకే మాత్రం పళనిస్వామి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించుకుంది. అన్నాడీఎంకే, బీజేపీ సంకీర్ణం అధికారంలోకి వస్తుందని అమిత్ షా ప్రకటించగా వచ్చేది అన్నాడీఎంకే ప్రభుత్వమేనని చెప్పుకుంటోంది ఆ పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో తమిళ పార్టీలు చేరుతాయిగాని రాష్ట్ర స్థాయిలో పవర్ షేరింగ్ కు అంగీకరించవు. 1980ల నుంచి ఇదే వస్తుంది. అప్పుడు కరుణానిధి సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసినా కాంగ్రెస్ తో కలిసి అధికారం పంచుకునేందుకు మాత్రం కరుణానిధి అంగీకరించలేదు. తన మంత్రివర్గంలోకి ఆ పార్టీని తీసుకోలేదు. 2001లో అన్నాడీఎంకే గెలిచినప్పుడు అదే పరిస్థితి. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ గాని, జయలలిత గాని తమ జీవితంలో ఎప్పుడూ అధికారాన్ని పంచుకునేందుకు అంగీకరించలేదు. ఉమ్మడిగా పోటీ చేసినా సింగిల్ గానే ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. 2006లో డీఎంకే కేవలం 96 స్థానాలే గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. అయినా కరుణానిధి కాంగ్రెస్ తో అధికారం పంచుకునేందుకు ఇష్టపడలేదు. కాంగ్రెస్ బయటి నుంచి మద్దతివ్వగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కరుణానిధి. 1971లో మొదటిసారి డీఎంకే, అప్పుడు ఇందిరా కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నారు. ఆ సమయంలో ఇందిరా కాంగ్రెస్ చాలా వీక్గా ఉన్న తమిళనాడులో వారికి 10 ఎంపీ సీట్లు ఇచ్చారు 71 ఎలక్షన్లో. దాని తర్వాత ఇంక ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్కి మీకు తక్కువ సీట్లు ఇస్తాం, ఎంపీ ఎలక్షన్కి మీకు కావాల్సినవి ఇస్తాం అని చెప్పడంతో 71 నుంచి ఈ పాలసీ స్థిరపడిపోయింది. అంటే ఎంపీల దగ్గరకు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ని సపోర్ట్ చేయడానికి ఒకటి, రాష్ట్రంలో మాత్రం మీరు అడుగు పెట్టడానికి వీలేదు. అది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒప్పుకున్నదంటే ఆ సమయంలో ఇందిరాగాంధీకి తమిళనాడులో పెరగకపోయినా ఏమిటి మనకి ఎంపీల సపోర్ట్ ఉన్నది చాలా అన్నారు. దాని తర్వాత కాంగ్రెస్ నాయకులు తమిళనాడు నుంచి ఎవరైతే ఎంపీలు సంపాదించుకున్న మంత్రులు అవ్వారో రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. సో ఆ పాలసీ, స్టేట్లో పవర్ లేదనే పాలసీ ఈవేళ వరకు నడుస్తూ వస్తుంది. ఫ్యూచర్లో జరుగుతుందా అంటే కొంచెం కష్టం కనపడుతుంది. డిఎంకే స్నేహితులు పార్టీలు కూడా వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు. ఇలాగైతే కుదరదు, మాకు అధికారం కావాలి, లేకపోతే మా పార్టీలు పెరగవాలి. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ ఇష్యూ మాత్రం తప్పకుండా ప్రాంతీయ పార్టీలు డీఎంకే, ఏడీఎంకే అధికారం రాష్ట్రంలో పంచుకునే పరిస్థితి మాత్రం వస్తుంది.
తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ఒకవైపు త్రిభాషా విధానం, డీలిమిటేషన్పై వాదోపవాదాలు, మరోవైపు కేంద్రం రాష్ట్రం మధ్య టెన్షన్తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది తమిళనాడు. పొత్తులు, సామాజిక సమీకరణాలు, సంక్షేమ పథకాలు, యువతను ఆకర్షించే ప్రకటనలతో రాజకీయ వేడి అంతకంతకు పెరుగుతోంది. అన్నా డీఎంకే, బీజేపీ పొత్తు ఉన్నా రెండు పార్టీల భావజాలాలు వేర్వేరు. 2026లో డీఎంకే కాంగ్రెస్ కూటమికి ధీటైన పోటీ ఇవ్వగలవా అనేదే ప్రశ్న. విజయ్ స్థాపించిన టీవీకే వైపు యువ ఓటర్లు బాగా ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు బీజేపీ కొత్తగా తీసుకొచ్చిన ప్రిన్సిపల్ ఏంటంటే, మాకు అలయన్స్ ఉన్నది, మేము అధికారంలో వస్తే మాకు మంత్రులు కావాలి. సో అక్కడ తర్వాత తేడా వస్తుంది. ప్రస్తుతం వచ్చిన పరిస్థితి గత 60 సంవత్సరాల్లో చాలా తెలివితేటలుగా ద్రవిడియన్ పార్టీ పాలసీ తీసుకొచ్చారు. నేషనల్ పార్టీస్ కూడా పెద్ద దీనికి అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే మీకు కావాల్సిన ఎంపీలు ఇస్తాం, దాంతో సరిపెట్టుకోండి అంతంలో ఆ పార్టీలు ఢిల్లీలో గవర్నమెంట్లు ఫామ్ చేసుకున్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ మా రాష్ట్రంలో 2 నేషనల్ పార్టీస్కి అసలు ఎక్కడా చోటు లేదు. అదే కాదు, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు, సినిమా యాక్టర్లు ఎవరు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా, ఏమొచ్చినా అధికారం లేకపోవడం వల్ల పార్టీలు కొన్ని రోజుల తర్వాత కరిగిపోతున్నాయి. సో ఈ పాలసీ రాబోయే ఎలక్షన్ 2026లో జూన్లో పోతుందా అంటే ఏడీఎంకే బీజేపీ పొత్తు ఎలాగుంటుంది, మిగతా పార్టీలు వస్తారా, విజయ్ లాంటి వాళ్ళకి మంత్రులు ఇవ్వకుండా ఊరుకునే తిరగమంటారా, ఇవన్నీ సెటిల్ అవుతాయి. డిఎంకేని ఓడించాలంటే ఏడీఎంకే అన్ని పార్టీలతో ఒక పెద్ద అలయన్స్ పెట్టుకుంటూనే ఓడిపోతారు. 2016లో జయలలితకు 2వ టర్మ్ వచ్చిందంటే ఆపోజిషన్ విడిపోయి ఉన్నది. అప్పుడు వచ్చే పరిస్థితి ఏడీఎంకే ముందులో ఉన్న చాయిస్ చిన్న పార్టీలతో అలయన్స్ కావలిస్తే వాళ్ళు అధికారం వచ్చాక పంచుకుంటామని డైరెక్ట్గా చెప్పాలి. లేకపోతే ఇది అడ్వాంటేజ్ డిఎంకే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే మళ్లీ స్టాలిన్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. హిందీ వర్సెస్ తమిళం, డీలిమిటేషన్ వివాదం, గవర్నర్తో ఫైట్, ఇవన్నీ స్టాలిన్ సర్కారుకు కొంత లాభం చేకూర్చేలా ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో పనిచేసినట్లు తమిళనాట మోదీ మ్యాజిక్ పనిచేయదంటున్నారు విశ్లేషకులు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గా పోటీ చేసినా 10% ఓట్లు వచ్చాయి. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే, కాషాయ పార్టీ మధ్య ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది.